హలో గైస్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఇప్పుడు యానాంకి వెళ్తున్నాను. దారిలో ఏమేమి ఉన్నాయో చూద్దామా. యానాంకి వెళ్ళడానికి బస్ రూట్ మాత్రమే ఉంటుందండి, మరి ఇంకే రూట్ ఉండదు. ఇదిగోండి కాకినాడ బస్ స్టేషన్కి వచ్చాం. సో ఇదిగోండి కాకినాడ బస్ స్టేషన్. సో ఇదిగోండి బస్ అయితే ఎక్కేసాను. ఇప్పుడు ఎవరు లేరు, ఫుల్ అంతా ఖాళీగా ఉంది. సో ఇక్కడ ఏంటంటే యానం బైపాస్ రోడ్ ఒకటి, యానం ఊర్లోకి ఒకటి ఉందంట, రెండు ఉన్నాయి. సో మనకి ఏది కావాలో చూసుకుని వెళ్ళాలి. బస్సు అయితే స్టార్ట్ అయింది యానంకు. ఇదిగోండి మనకి ఇక్కడ ఫస్ట్గా నగీనా మసీద్ ఎదురొచ్చింది. సో అది క్రాస్ అయిపోయింది. ఇప్పుడు పిఠాపురం రాజావారి ట్యాంక్ బండ్ కూడా క్రాస్ అవుతుంది చూడండి, వివేకానంద పార్క్. మీకు ఇంతకు ముందు ఒకసారి చూపించాను కదా, సో అదే ఇది. ఇదిగోండి నెక్స్ట్ వాటర్ ట్యాంక్. ఇప్పుడు ఇదిగోండి జ్యోతి బాపుల విగ్రహం ఉంది కదా, ఇది క్రాస్ అయింది. అదిగోండి కనిపిస్తుంది కదా రివర్, అక్కడ బోట్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఇదిగోండి ఎక్కువగా రొయ్యల పంట ఎక్కువ అవుతుంది కదా. సో ఈ ఏరియా అంతా కూడా రొయ్యల పంటని చూడండి, ఎక్కువగా అవే ఉన్నాయి. ఇక్కడ చూడండి ప్రతి విలేజ్కి బైపాస్ ఒకటి, విలేజ్లో ఒక రూట్ ఉంది. సో యానాంకి ఎంటర్ అయిపోయాం చూడండి. యానంలో స్టార్టింగ్ గేట్ ఉంటుంది ఇలా, అది యూనియన్ టెరిటరీ కింద ఉంది కదా, పాండిచేరిని పుదుచ్చేరి కూడా అంటాం కదా. ఇప్పుడు మనం యానంకి అయితే వచ్చాం. ఇప్పుడు వెళ్ళి టిఫిన్ చేద్దాం. పుదుచ్చేరి గవర్నమెంట్కి సంబంధించిన గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ ఇక్కడ యానంలో ఉంది. సో ఇది చూడండి చాలా ఎక్కువగా ఉంది ప్లేస్, కనీసం 10 ఎకర్స్లో ఉంటుంది ఈ గ్రౌండ్ కూడా, చాలా పెద్ద గ్రౌండ్. అండ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కూడా ఉంది, అండ్ సైడ్ బై సైడే ఉన్నాయి డిగ్రీ కాలేజ్ అండ్ జూనియర్ కాలేజ్. ఈ జూనియర్ కాలేజ్లో చాలా బ్లాక్స్ ఉన్నాయి. ఇదిగోండి ఇది అంబేద్కర్ సెంటర్ అండి. ఇది అంబేద్కర్ సెంటర్ బ్యాక్ సైడ్ నుంచి మనం ఫ్రెంచ్ టూమ్స్కి వెళ్ళాలి. అదే ఫ్రెంచ్ సమాధులు ఉన్నాయి కదా. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈరోజు మనం పాండిచ్చేరి పోలీస్ ఆఫీసర్గా ఉన్నాం. ఈ అంబేద్కర్ సెంటర్ ఉంది కదా, సో అంబేద్కర్ సెంటర్ బ్యాక్ సైడ్ నుంచి ఇదిగోండి, అంటే ఇక్కడ 3 రోడ్ జంక్షన్ ఇది. సో స్ట్రైట్గా మనం వెళ్ళిపోతే మనకి టూమ్స్ వస్తాయి. ఆన్ ద వేలో మనకి చిన్న గణపతి టెంపుల్ కూడా వస్తుంది. సో మీరు అది చూడొచ్చు. ఫ్రెంచ్ టూమ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు అక్కడికి వెళ్తున్నారు. ఈ దారిలో ఉన్నాయి కానీ వీళ్ళందరికీ అడుగుతుంటే రేజెన్స్ గేట్ పక్కన ఉన్నాయని తెలుస్తుంది. సో మనం ఇప్పుడు వెళ్తాం. అడుగు ఎదుగుతాం, లెఫ్ట్లో వే ఉంది, ఈ లెఫ్ట్లో వే నుంచి వెళ్ళాలంట. రేజెన్సీ గేట్ పక్కన ఉన్నాయంట ఫ్రెంచ్ వారి సమాధి. సో ఇదిగోండి ఈ రోడ్డుకి నేను ఇలా స్ట్రైట్గా వెళ్తున్నాను. సో లెఫ్ట్లో వెళ్తే కాంప్లెక్స్, అండ్ స్ట్రైట్గా వెళ్తే మనకి బుద్ధ పార్క్ ఒకటి వస్తుంది. ఆ బుద్ధ పార్క్ ఇదిగోండి ఇక్కడే ఉంది బుద్ధ పార్క్. అదే గౌతమ్ బుద్ధన్ పార్క్ ఉంది. సో ఇక్కడ మనం ఇది చూసుకోవచ్చు. ఈ పార్క్కి 2 గేట్స్ ఉన్నాయి. సో ఫైనల్లీ టూమ్స్ ఉన్న పార్క్ రోడ్డుకి అయితే వచ్చాం. సో ఇదిగోండి అటువైపు రేజెన్సీ గేట్ ఉంది. సో ఇక్కడ ఇదిగోండి ఇదే టూమ్స్ ఉన్న ప్లేస్. ఇప్పుడు మీకు టూమ్స్ చూపిస్తాను చూడండి. సో ఇదిగోండి రోమన్ క్యాథలిక్ యానం ఫ్రెంచ్ వారి టూమ్స్ అని ఉంది. సో లోపల టూమ్స్ అయితే ఉన్నాయి. సో ఈ టూమ్స్ అనేవి చాలా ఓల్డ్ కాబట్టి అలా కాలక్రమంగా తరిగిపోతూ ఉన్నాయి కాబట్టి మనం అంటే లోపలికి కూడా అలౌ చేయడానికి లేదు, లాక్ చేసి ఉన్నారు కాబట్టి మనం లోపలికి వెళ్ళే అవకాశం లేదు. సో బయట నుంచి చూడండి. సో అప్రాక్సిమేట్ 20 to 25 ఉన్నాయండి టూమ్స్. యానాంలో పీపుల్ ఫెస్ట్ అనేది జరుగుతుంది. ఇది ఇయర్లీ వన్స్ జరుగుతుంది. సంవత్సరానికి 3 రోజులు జరుగుతుంది. ఈరోజు లాస్ట్ డే అంట. నేను ఇక్కడికి వచ్చాను పీపుల్ ఫెస్ట్కి. చూడండి ఇక్కడ ఫస్ట్ ఎంట్రన్స్లో సన్ టెంపుల్ ఎలా ఉంటుందో సో ఆ విధంగా డిజైన్ చేశారు. ఇక్కడ ఫ్లవర్స్తోనే చాలా బాగుంది ఇక్కడ. ఎంట్రీ గేట్ ఎలా ఉంది చూడండి, ఫ్లవర్ డెకరేషన్తో.
ఒక్కో ప్రాంతంలో పండిన కొబ్బరికాయల్ని ఇలా ఉంచారండి. సో ఇవి కూడా ఒక్కో దేశంలో ఎలా గార్డెన్ బొకేస్ ఎలా ఉంటాయి, గార్డెనింగ్ ఎలా ఉంటుంది అనేది కూడా ఇక్కడ ఈ ఫెస్టివల్లో చూపించారు. ఈ ఫెస్టివల్ చూడడానికి చాలామంది జనం అయితే వచ్చారండి. ఇప్పుడు ఇదిగోండి జపనీస్కి సంబంధించిన డిజైనింగ్ ఎలా ఉంటుందని కూడా ఇక్కడ ప్రతి బొకేలో కూడా చూపించారు. ఈరోజు ఈవినింగ్ పీపుల్ ఫెస్ట్లో చిన్న యాంటీ డ్రగ్ మోటివేషన్ డ్యాన్స్ ఉందంట. సో వాటి కోసం వీళ్ళు ఇలా రెడీ అవుతున్నారు చూడండి. వాళ్ళు బాడీస్కి పెయింట్స్ వేసుకొని హాఫ్ ఫేస్ మాస్క్తో ఉన్నారు. టోటల్గా ఇక్కడ 20 పీపుల్ అండి డ్యాన్స్ చేస్తున్నారంట. ఇక్కడ మొత్తం 50 రకాల బంతి చెట్లు అనేవి ఉన్నాయండి. అదే బంతి పూల మొక్కలు. నెక్స్ట్ చూడండి గార్డెనింగ్ ఎంత చాలా అద్భుతంగా ఉంది. ఈ డెకరేట్ అనేది వైఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్టేడియం ఉంది కదా, ఇండోర్ స్టేడియం యానాంలో. సో దాని పక్కనే ఉంచారు. అండ్ స్టేడియం పక్కన ఇదిగోండి స్విమ్మింగ్ పూల్ ఉంది. నైట్ అయితే స్విమ్మింగ్ పూల్లోకి అలౌ చేస్తారంట లైటింగ్ సెట్తో. సో అందుకని ఇప్పుడు బ్లాక్ చేశారు. అరటిలో కూడా చాలా రకాలు ఉన్నాయి కదా, అందులో కర్పూర అరటి, చక్కెరకేళ అరటి, కూర అరటి, ఇదిగోండి ఇలా చాలా 10 ఐటమ్స్ అయితే ఉన్నాయి, 10 డిఫరెంట్ టైప్స్లో. సో ఈ ఫెస్టివల్లో కొంతమంది వాళ్ళ ప్రమోట్ కోసం వాళ్ళ యొక్క బిజినెస్ పెట్టారు. ఇక్కడ ఓన్లీ ఫుడ్ మొత్తం ఒక గ్రౌండ్ కేటాయించారండి. ఇక్కడ ఇదిగోండి ఇవంతే మొత్తం కూడా ఫుడ్ కోసమే. మరి ఫుడ్కి వేరే ఎక్కడికి వెళ్ళనవసరం లేదని ఓన్లీ ఒక చిన్న గ్రౌండ్లో ఏర్పాటు చేశారు. రోజెస్తో ఈఫిల్ టవర్ చేశారు చూడండి, చాలా బాగుంది కదా. ట్రాక్టర్ కంపెనీ కూడా ప్రమోట్ కోసం వచ్చిందండి ఇక్కడికి. సో ఇదిగోండి ఆఫ్టర్ కోవిడ్ ఎవరేం చేయాలనే మెడిసిన్ కూడా ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ ఉన్న ఈ డెకరేట్ మొత్తం కూడా వాటర్ మిలన్తో చేశారు.